గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏజాకి, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. ఈ మధ్య చదువుకున్న వ్యక్తులు కూడా వచ్చి, సార్ ఇప్పుడు మేము అప్పుడు మనం మనం కనిపించని దైవాన్ని నమ్మినట్లే మనకు కనిపించనివి కూడా ఉన్నాయేమో, చాతబడి, చల్లంగి, బాణామతి, క్షుద్ర విద్యలు, వశీకరణ విద్యలు ఉన్నాయేమో, మనిషి విచిత్రంగా ప్రవర్తించడానికి ఇవి కారణాలేమో, మరి మీరు దైవాన్ని నమ్మినట్టు ఎందుకు నమ్మరు? ఈ రకరకాల డిస్కషన్స్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క మూఢనమ్మకాలకి కొంత బాధ కలుగుతుంది, జాలేస్తుంది, నవ్వుకోవాల్సి వస్తుంది. భగవంతుడిని నమ్మటం అనేది పాజిటివ్ ఎనర్జీ, రైట్? మనిషిని ఏ రిలీజియన్ అయినా, అన్ని రిలీజియన్స్ గొప్పవే, ఏ రిలీజియన్ అయినా భగవంతుడు ఉన్నాడని నమ్ముకుని ఒక పాజిటివ్ ఎనర్జీతో ఒక క్రమబద్ధమైన జీవితం, సక్రమమైన జీవితం, మొరల్ అండ్ ఎథికల్గా జీవించాలని చెప్పటం ప్రతి రిలీజియన్ అనేది ఒక అనుసరించాల్సిన విషయం. దాన్ని మూఢనమ్మకం అనకూడదు. అదే దెయ్యాలున్నాయి, భూతాలున్నాయి, చేతబడి ఉంది, చిల్లంగి ఉంది, ఇలాంటివి చెప్పటం ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ, మూఢనమ్మకాలే. వాటిని మనం ఏదో కొన్ని సినిమాలు డబ్బులు వస్తాయి కాబట్టి హారరు, క్రైము, థ్రిల్లరు అంటూ ఈ మూఢనమ్మకాలని పెంచే విధంగా కొంతమంది డైరెక్టర్స్ తీస్తున్నారా కానీ నిజంగా ఆ డైరెక్టర్స్ అంతరాత్మకు తెలియదు అవన్నీ లేవని. డబ్బు కోసం అదొక బిజినెస్, సినిమా అనేది ఒక బిజినెస్. అలాగే మనమే అలాంటి మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తే నెక్స్ట్ జనరేషన్, మన బిడ్డలు ఏమవుతారు? అతి చిన్న వయసు నుండే తల్లి పూర్వకాలంలో బిడ్డ ఏడుస్తూ ఆహారం తినకపోతే అదిగో బూచోడు వస్తాడు, పట్టుకుపోతాడు, అన్నం తినరా నాన్న, ఇవన్నీ అతి చిన్న వయసులో ఆడి మెదడులో సీడ్స్ లాగా నాటుకుని పెద్దయ్యాక బూచోడు, అమ్మో, దెయ్యం, భూతం, ఇవన్నీ మనం తెలిసి తెలియకుండా మన బిడ్డల మనసును కూడా కలుషితం చేయటం. మూఢనమ్మకాలని పట్టించుకోవద్దు, మీరు వదిలేయండి, మీ బిడ్డల మనసులో నాటొద్దు. మీరు దేనికైనా సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఈ రోజున టెక్నాలజీ మీ చేతిలో ఉంది, అరచేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఏ విషయమైనా పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని ఉంది. మనకు జీవితకాలం పనికిమాలిన సీరియల్స్ చూస్తూ, సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్నారే కానీ జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఇదే ఫోన్లు ఎందుకు వాడుకోవట్లేదు? కాబట్టి ఖచ్చితంగా మూఢనమ్మకాల జోలికి వెళ్ళి మీ జీవితాలను బలి చేసుకోవద్దు, మీ బిడ్డల జీవితాలను బలి చేయొద్దు. మీ డాక్టర్ ఏజార్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.